మందేస్తూ చిందేయిరా, చిందేస్తూ మందేయిరా, చొక్కల్లో పక్కేయిరా, పక్కేసి చొక్కేయిరా, జల్సా చెయ్యి జల్సా చెయ్యి. ఈ జల్సాల గురించి మాట్లాడుతున్నాడేంటి? జానీ వాకర్ సినిమాలో పాట ఇతనికి గుర్తొచ్చిందేంటి అనుకుంటున్నారా? దానికి ఒక కారణం ఉంది. విషయం ఏంటంటే, కార్తీక్ అనే ఒక 21 ఏళ్ల యువకుడు మద్యానికి బాగానే బానిస అయ్యాడు. కుర్రోడు చెడు తిరుగుళ్ళకి వాటికి అలవాటైపోతున్నాడు. ఇప్పటికే మద్యానికి బానిస అయిపోయాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు 20 ఏళ్లకే పెళ్లి చేశారు. భార్య ఉంది. ఒక 12 రోజుల క్రితం అతనికి ఒక పాప కూడా పుట్టింది. వీడు పందాలు కాసే అలవాటు ఉందో లేదంటే ఇక మాట పెరిగిందో తెలియదు, కానీ పక్కన వెంకటరెడ్డి అనే తన స్నేహితుడితో పందెం కాశాడు అన్నమాట. నేను 5 బాటిల్ మందు రాగా తాగేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, 10,000 పందెం అని చెప్పి కాశాడు. ఇప్పుడు తాగే వీడికన్నా తెలియాలి, ఎందుకంటే మందు అనేది విషంతో సమానం. అది లివర్ డ్యామేజ్ చేస్తుందో లేదంటే హార్ట్ డ్యామేజ్ చేస్తుందో తెలియదు. కొంతమంది ఏదో వాళ్ళ కష్టాల కోసము వీటి కోసం కొంచెంగా పుచ్చుకుంటారు. కొంతమంది దానికి అడిక్ట్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటారు. అది వేరే విషయం. విషయం ఏంటంటే వీటన్నిటిని మించేసి అన్నమాట ఇది. పందెం కాసేసి ఇప్పుడు వాడన్నా ఆపాలి, వీళ్ళన్నా ఆపాలి. వీళ్ళు కూడా తాగరా అని చెప్పి వంటి రెచ్చగొట్టారు. వాడు 5 బాటిల్ మందు తెచ్చుకుని ఏ మాత్రం మందు కలపకుండా తాగేసరికి ఆ మందు వాడి ఒంట్లోకి వెళ్ళగానే మొత్తం బాడీ కంట్రోల్లో తప్పిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు అన్నమాట. ఏం పనులు రావి? ఇప్పుడు మందు తాగడమే తప్పు. సరే, ఏదో అలవాటు పడ్డావు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, అది కూడా గుర్తు రాలేదా నీకు? ముష్టి 10,000 డబ్బు కోసం, అది మహా అయితే ఒక 10 రోజులు నువ్వు పనికి వెళ్ళినా సరే సంపాదించుకునేవాడివి. దానికోసం ఇట్లా ఏంటి? ఇప్పుడు దేశం కోసం సైనికులు ప్రాణాలు పోయినాయి అంటే దానిలో ఒక విలువ ఉంది. ఇప్పుడు నువ్వు ఇలా మందు తాగి పందెం కట్టి చనిపోయినందువల్ల నీ ప్రాణానికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా అందరూ ఇదేం పని అని చెప్పి నేను తిట్టుకుంటారు తప్పితే అయ్యో పాపం పోయాడు అని చెప్పి అనుకునేవాళ్ళు ఎవరన్నా ఏమన్నా ఉందా? ఎందుకంటే అది స్వయంకృతాపరాధం. నీకై నువ్వు చేసుకున్నది. ఏమాత్రం ఆలోచన లేకుండా నీ కుటుంబం గురించి, నీ తల్లిదండ్రుల గురించి, భార్య గురించి ఆలోచించకుండా ఇలాంటి